ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ స్టూడెంట్స్‌కైనా, పేరెంట్స్‌కైనా ఏ విధంగా యూజ్ అవుతుందనేది ఒక 2 మాటల్లో చెప్తారా? ఏం లేదు, చాలా కన్ఫ్యూజన్లో ఉండరు స్టూడెంట్స్, పేరెంట్స్. ఇప్పుడు చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్, ఆటానమస్ కాలేజెస్ అని, గవర్నమెంట్ అని, ఎక్కడ ఏ బ్రాంచ్ తీసుకోవాలని. అందుకొరకు ఏంటంటే మేము ఈరోజు ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్, అందరు నిష్ణాతులైనటువంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో పాటు అకాడమిషియన్స్ను కూడా పిలిచి ఎవరికి ఏ రకమైనటువంటి డౌట్స్, ప్లేస్మెంట్ కానీ, లేకుంటే కాలేజెస్ ఎలా చూస్ చేసుకోవాలి, వీటి పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుమానాలను నివృత్తి చేయడం కొరకు ఈరోజు దాదాపు 1000 మెంబర్స్ అందరు పేరెంట్స్, స్టూడెంట్స్ ఉన్నారండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము. ఈ మధ్యన చాలా ఛానల్స్ ఏంటంటే వాళ్ళు చాలా కొంత మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ అట్రాక్ట్ చేస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమేందంటే త్రూ ప్రాపర్గా ఏఎన్టీయూ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి చక్కగా చేయాలనేటువంటి ఉద్దేశంతో అందుకొరకే చాలా అందరు పేరెంట్స్ కూడా ఎంతూజియాజంగా వాళ్ళు క్వశ్చన్స్ అడగడము, వాళ్ళ యొక్క క్లారిఫికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది.